ఒక మనిషికి తన లైఫ్ టైంలో ఒక్కసారి కూడా ఏ తలనొప్పో జలుబో ఏమి రాకుండా అలాంటి వాళ్ళు అసలు ఉంటారా? ఉన్నారట ఆ ఊర్లో. హలో, వెల్కమ్ టు కుట్టి స్టోరీస్. ఎస్, ఈరోజు కూడా మరొక ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఇవాళ కుట్టి స్టోరీస్లో మాట్లాడుకోబోతున్నాము. ఎప్పుడు కూడా మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయంలో? చాలామంది నాకు తెలిసి ఈ విషయంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ ఎప్పుడూ కూడా పెద్ద మార్పులకి కారణమవుతాయి. సో దానికి రిలేటెడ్గా ఒక కథని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలు చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందంగా, అసలు జబ్బు అంటే ఏంటో తెలియకుండా, మందులు వాడడం అనేది అసలు అవగాహనే లేకుండా, అసలు అవసరమే లేకుండా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా బతికేస్తున్నారు. అసలు అలా ఎలా? ఒక మనిషికి తన జీవిత కాలంలో ఎప్పుడూ అసలు జబ్బు చేయదా అని మీరు అడగచ్చు. కరెక్ట్, నాకు అదే డౌట్ వచ్చింది. అసలు అదేంటది? ఒక మనిషికి తన లైఫ్ టైంలో ఒక్కసారి కూడా ఏ తలనొప్పో జలుబో ఏమి రాకుండా అలాంటి వాళ్ళు అసలు ఉంటారా? ఉన్నారట ఆ ఊర్లో. ఆ ఊరు గురించి త్వరలోనే చుట్టుపక్కల ఊర్లందరికీ తెలిసిపోయి అసలు అలా ఎలా ఉంటారు, అసలు ఏంటి వీళ్ళ రహస్యం అని తెలుసుకోవడానికి పక్క ఊరు నుంచి కొంతమంది వాళ్ళ ఊర్లోకి వచ్చారు. మొత్తం ఊరంతా తిరుగుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, అందరినీ చూస్తున్నారు. వాళ్ళకేం పెద్ద తేడా ఏం కనిపించలేదు. మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళు అలాగే బతుకుతున్నారు. ఏముంది ఇందులో? ఎందుకు వీళ్ళ ఊర్లో అసలు ఒక్క జబ్బు కూడా లేకుండా ఉంది అని ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేశారు. సరే, చాలాసేపు అయింది తిరిగి చాలా నడిచారు పాపం, చాలా మందితో మాట్లాడుతున్నారు. పొద్దు నుంచి దాహం వేసింది. ఏదైనా కాస్త చల్లగా కూల్ డ్రింక్ లాంటివి తాగుదాం అని చెప్పి ఏదైనా షాప్ ఉంటుందేమో అని వెతకడం స్టార్ట్ చేశారు. ఎస్, వాళ్ళకు ఒక మంచి కొట్టు కనిపించింది. కానీ కూల్ డ్రింక్ దొరకలేదు. అదేంటది? ఒక షాప్లో కూల్ డ్రింక్ లేకుండా ఉండేటువంటి షాప్ మీరు ఎప్పుడన్నా చూసారా ఈ మధ్యకాలంలో? లేదు కదా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు అదేంటది కూల్ డ్రింక్ లేకుండా? సరే, చల్లగా ఏది ఉంటుంది ఇవ్వయ్యా బాబు, తాగడానికి దాహం వేసి చచ్చిపోతున్నావు అనగానే వాడు చక్కగా మంచి నిమ్మకాయ సోడా చేసి ఇచ్చాడు. తాగారు. ఓకే, దాహం తీరింది. సరే, మళ్ళీ వేటకి బయలుదేరారు. ఏ వేటకి? రహస్యాన్ని వెతకడానికి బయలుదేరారు. ఎందుకంటే ఎంత మంచి రహస్యం అది అసలు. అది తెలుసుకుంటే ఏ ఊర్లోనూ కూడా దాన్ని పాటిస్తే ఎక్కడా కూడా జబ్బులు అనేవి లేకుండా ఉంటాయి కదా. ఆ కోరికతో మళ్ళీ వీళ్ళు ఏంటి అసలు, వాట్ ఈజ్ ద సీక్రెట్ వెతకడానికి బయలుదేరారు. చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఇల్లులు వెతుకుతున్నారు, ఒక్కొక్కళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి అని చూస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గానిక్, మీ అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా ఉండేటువంటి మంచి ఆర్గానిక్ ఫుడ్, హోమ్ ఫుడ్ని మాత్రమే ఆ ఊర్లో వాళ్ళు కొన్ని జనరేషన్స్గా తింటూ వస్తున్నారట. ఎస్, ఓన్లీ హోమ్ ఫుడ్. బయట దొరికేటువంటి వాటిని కాకుండా ఏది తినాలనిపించినా ఇంట్లో మాత్రమే చేసుకుని, ఇంట్లో మాత్రమే తింటూ, ఏది తినాలనిపించినా బయట దొరికేవి తినాలనిపించినా కూడా వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచించుకుంటూ ఆరోగ్య పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చు అని నేర్చుకుని వండుకుని తింటున్నారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా. అందుకనే ఆ ఊర్లో ఎలాంటి అనారోగ్యాలు లేవు. చెప్తూ ఉంటారు కదా, గుడ్ ఫుడ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ జెన్యూన్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ అని. మనం ఏది పోయినా సంపాదించుకోవచ్చు అండి, కానీ హెల్త్ పోతే ఎలా? మరి ఆ హెల్త్ని కాపాడుకోవాలంటే ద ఓన్లీ వే కరెక్ట్గా తినడం, ఈట్ రైట్. ఇవాళ రేపు సోషల్ మీడియాలో కూడా చాలా చోట్ల ఈ అవేర్నెస్ ఎక్కువైంది. చాలామంది చెప్తూ ఉన్నారు, రకరకాల పద్ధతులు చెప్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో మనకి ఏ పద్ధతి సూట్ అవుతుందో తెలుసుకుని చూస్ చేసుకుని ఆ పద్ధతిలో మంచి ఫుడ్, ఇంట్లో ఉన్న ఫుడ్ని మాత్రమే తింటూ ఉంటే చాలా 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 ఆరోగ్యంగా ఉంటాం. నేను జంక్ తినద్దని చెప్పట్లేదు, ఆ జంక్ని కూడా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే రీసెంట్గా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు చేసినటువంటి ఆ ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం రెగ్యులర్గా తినేటువంటి రకరకాల టాప్ రెస్టారెంట్స్ ఇంక్లూడింగ్ 5 స్టార్ హోటల్స్, వాటిల్లో కూడా ఫుడ్ కల్తీ జరుగుతోంది అంటే ఇంక అసలు బయటికి వెళ్ళి తినే ధైర్యం చేయగలుగుతామా మనం? చెప్పండి. వినదు బుర్ర, కోతి బుర్ర. ఏం చేస్తాము? ఐస్ క్రీమ్ చూడగానే టెంప్ట్ అవుతాము, బిర్యానీ చూడగానే టెంప్ట్ అవుతాము. మనం ఇంట్లో చేసుకుంటే అలా రావు. బట్ స్టిల్ కొంచెం పోనీ పర్సంటేజ్ తగ్గించుకుంటే
కొంచెం తినే పర్సంటేజ్ ఎక్కువగా హోమ్ ఫుడ్ని పెట్టుకుని, ఎక్కువగా ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ పెట్టుకుని, బయట ఫుడ్ని కొంచెం మనం తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? అలా అయినా ఏదో కొంచెం ట్రై చేస్తాం కదా అట్లీస్ట్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, రైట్? సో అలా మనం ఎందుకు చేంజ్ని స్టార్ట్ చేయకూడదు? జస్ట్ థింక్. మీకోసం ఆ టాప్ రెస్టారెంట్స్ లిస్ట్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ అలాగే మనకి ఎంతో ఇష్టమైన పానీపూరి. అస్సలు హెల్తీ కాదని మనకు తెలుసు, కానీ అస్సలు తినకుండా ఉండలేము. ఎంతమంది పానీపూరి ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ నాతో పాటు వీడియో చూస్తున్న వాళ్ళు? యా, నేను కూడా. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఆ పూరి ఏంటో బయట తిన్నట్టు రాదండి. ఐ నో, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. బట్ యా, విల్ ట్రై చేద్దాం. కొంచెం టేస్ట్ కాంప్రమైజ్ అయితే హెల్త్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రాదు కదా, రైట్? సో ఐ విష్ ప్రతి ఒక్కళ్ళు హోమ్ ఫుడ్ని మాత్రమే అంటే తిడతారేమో నన్ను, ఎక్కువగా హోమ్ ఫుడ్ని తింటారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక చిన్న చేంజ్. ఇప్పటికే చాలామంది దాన్ని స్టార్ట్ చేశారు. ఇంట్లోనే కాయగూరలు పెంచుకుంటున్నారు, ఇంట్లోనే రూఫ్ టాప్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అలాగే కొంచెం కాన్షియస్గా మైండ్ఫుల్గా తింటూ హెల్త్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఆ కథలో కూడా చూసారా, చక్కగా ఇంట్లో ఉన్న ఫుడ్ తినడం వల్లే అందరూ అంత హెల్తీగా హ్యాపీగా ఉన్నారట. మరి ఆ కథలో లాగా మనందరం కూడా హెల్తీగా హ్యాపీగా ఎందుకు ఉండకూడదు కదా? జస్ట్ స్టార్ట్ ఈటింగ్ హెల్తీ. సో దిస్ ఇస్ ద కుటీ స్టోరీ. ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏం చెప్పారు శ్యామల గారు.